తెలంగాణలో టికెట్ రేట్స్ జరుగుతున్నాయి కదా. యాక్చువల్లీ 2 సందర్భాల్లో డిస్టర్బెన్స్ వచ్చింది. రాజాసాబ్కి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్. అంటే లాస్ట్ మినిట్లో ఈ జరిగే చేంజెస్ వల్ల, ట్రేడ్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది అసలు? అంటే ఆంధ్రాలో ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ కూడా ఏదో ఒకటో రెండో లీగల్ పార్టీస్ వల్ల రిపీటెడ్గా ఇదే ప్రాబ్లం ప్రతి సినిమాకి జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. దానివల్ల ఇప్పుడు ఏమండి, గవర్నమెంట్ ఈజ్ సో కోఆపరేటివ్. రేవంత్ రెడ్డి గారు ఏది అడిగినా చేస్తారు ఇండస్ట్రీకి. సో చేశారు, మాకు సలార్కి ఇచ్చారు. అంటే అసలు ఈ రేట్స్, బెనిఫిట్స్ ఏదడిగితే చేశారు. అదే కాదు, ఇండస్ట్రీ కోసం ఏది కావాలని ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన హీస్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ కోర్టులో ఇష్యూస్ వచ్చినప్పుడు సో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో దానివల్ల వచ్చిన ఇష్యూ, అండ్ దీనికి టైం కూడా తక్కువ ఉంది. అండ్ వీ ఫెల్ట్ సరే దురంధర్ ఉంది, దురంధర్కి ఒక ప్రైజు మన దానికి ఎక్కువ, ఎందుకని మేము ఒక డెసిషన్ తీసుకుని దిస్ టైమ్ వీ వాంట్ టు ట్రై దిస్ అండ్ ఇట్స్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మూమెంట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు మీ లైనప్లో చాలా బిగ్ సినిమాలు ఉన్నాయి, మీకున్నన్ని పెద్ద సినిమాలు అట్లీస్ట్ 1-2 ఇయర్స్లో ఎవరికీ లేవు ఏ బ్యానర్కి. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురాకపోతే మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ మీరే అవుతారు. ఏంటి సార్, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ నౌ? ఇక్కడ సొల్యూషన్ ఈజ్ వీ హ్యావ్ టు గెట్ ఫ్లెక్సీ రేట్స్ అండి. వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ బోత్ ద గవర్నమెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, అండ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము ఐ థింక్ వీ గోయింగ్ టు అచీవ్ దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. ప్రతిసారి ఇలా వెళ్ళి వాళ్ళ టైం తీసి వాళ్ళ ఇబ్బంది కలగడం, ఫ్లెక్సీ రేట్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. చాలా స్టేట్స్లో ఫ్లెక్సీ రేట్సే. ఇప్పుడు మీరు బాంబే కానీ ఢిల్లీ కానీ మీ స్టూడెంట్ టికెట్ పెట్టుకోవచ్చు, అక్కడే కాదు 90% ఆఫ్ స్టేట్స్లో. అది కూడా ఇక్కడ వస్తే ఇంక అయినా టికెట్స్ రేట్స్ అనేదండి సంవత్సరానికి 5-6 సినిమాలకే, మిగతా సినిమాలకి అసలు పెంచాలని అనుకోం. ఇప్పుడు యూఆర్ మేకింగ్ 1000 వారణాసి చేస్తున్నారు, లేకపోతే పెద్ది వస్తుంది రేపు, అల్లు అర్జున్ అత్లీ గారి సినిమా కానీ, ఫౌజీ కానీ, పెద్ద హీరో సినిమాలు, డ్రాగన్ చేస్తున్నాం, ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి సినిమా. అంటే మనం మేము జార్డన్ వెళ్ళి తీసాం, ఎక్స్ట్రాడనరీ విజువల్స్. పర్ డే వీ స్పెండింగ్ క్రోర్ అండ్ హాఫ్. అంత ఖర్చు పెట్టి విజువల్ ఫీస్ ఇద్దాం అన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా వీ నీడ్ హైయర్ ప్రైజెస్. 5-6 సినిమాలు తప్పితే మిగతాటికి గోల్ లేదండి. దానికి యాజ్ ఇట్ ఈస్గా ప్రైజెస్ కంటే అవసరం లేదు కూడా. ఆల్ ది బెస్ట్. హరీష్ గారు ఇక్కడ దాకా అన్నారు కదా శ్రమించే గోత్రం అని చెప్పి, నాకు క్వశ్చన్స్ అయిపోయినాయి. జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్. హోప్ఫుల్లీ సక్సెస్ సాధించే గోత్రం అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. నవీన్ గారు, ఇప్పుడు ఏపీలో రేపు మార్నింగ్ 4-5కే షో పడుతుంది, తెలంగాణలో మాత్రం 7 దాకా పట్టలేదు, ఓవర్సీస్లో నైటే పడిపోతుంది. ఇక్కడైనా ఎర్లీగా షో వేసే అవకాశం ఉందా? మార్నింగ్ 7:30-8కి స్టార్ట్ అవుతుంది. 7కే అండి. దాన్ని బట్టి మేము ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు పడినా హిట్ అనే కాన్ఫిడెన్స్లో ఉన్నాం మేము.